ప్రైజ్ ద లార్డ్, షలోం, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. దేవుని కృపను బట్టి ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం కదా. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క డేని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 37:11. బహుక్షేమము కలిగి, బహుక్షేమము కలిగి. నిజమే కదా. అబండెన్స్ ఆఫ్ పీస్. క్షేమము అందరికీ అవసరమే కదా. ప్రొటెక్షన్ అందరికీ కావాలి కదా. నిజమే. ఏసై దగ్గరుంటే మనకి బహుక్షేమము కలుగుతుందండి. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అనే వాగ్దానంలో నేను ఈ రోజు క్లెయిమ్ చేస్తున్న పదం బహుక్షేమము. నిజమే. ఏసై దగ్గర ఉంటే మనకి క్షేమము ఉంటది. ఎందుకంటే ఆయనే మనకి క్షేమ ఆధారము. క్షేమానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువు. మీకు ఒక పాయింట్ చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా మందికి టైటానిక్ షిప్ మరి ఐస్బర్గ్ ని అది వెళ్ళి తగలడం వలన, ఐస్బర్గ్ వలన అది కొలాప్స్ అయిపోయింది, మరి ఓషన్ లో మునిగిపోయింది అని అనుకుంటారు. నిజానికి ఆ యొక్క షిప్ ఎవరైతే తయారు చేశారో ఆ మేకర్స్ ఒక మాట అనడం జరిగింది. ఏంటో తెలుసా? దిస్ షిప్ ఈస్ అన్సింకబుల్, ఈవెన్ గాడ్ కుడ్ నాట్ సింక్ ఇట్ అని అనడం జరిగింది. టైటానిక్ అంటే మహా పెద్ద, అన్స్టాపబుల్ అని అర్థం. కానీ ఈ యొక్క షిప్ ని తయారు చేసిన వ్యక్తులు, మేకర్స్, ఈ మాట అనడం జరిగింది. దిస్ షిప్ ఈజ్ అన్సింకబుల్, ఈవెన్ గాడ్ కుడ్ నాట్ సింక్ ఇట్ అని చెప్పారు. కానీ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకే షిప్ ని క్రియేట్ చేసిన వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ కదండి. అందుకే రిజల్ట్ విత్ ఇన్ 4 days ఏమైందండి? గాడ్ ముందర అన్ని చిన్నవే అని ప్రూవ్ అవడం జరిగింది కదా. విత్ గాడ్ వీ కెన్ డూ ఎనీథింగ్, వితౌట్ గాడ్ వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. మన ప్లాన్ చేసుకుని వర్క్ చేసుకున్న సక్సెస్ రావాలి అంటే మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు ఆ షిప్ చేసిన మేకర్స్ లో ఎవరో ఒకరు అనడం జరిగింది, ఇది దేవునికి కూడా ముంచడం అసాధ్యమని. కానీ నిజానికి దేవునికి సమస్తము సాధ్యమే. మనల్ని హెచ్చించాలన్నా మనల్ని తగ్గించాలన్నా దేవుని చేతిలోనే ఉంది. మిమ్మల్ని దేవుడు హెచ్చించాలి అని అనుకుంటే మీరు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. అలాగే దేవుని పైన ఆధారపడండి. ఎందుకంటే ఆయనే మనకి క్షేమ ఆధారం. క్షేమాన్ని ఇచ్చేది యేసయ్యే, మనకి ప్రొటెక్షన్ ఇచ్చేది యేసయ్యే, మనకి ప్రొవైడర్ గా ఉండేది యేసయ్యే. ఈ రోజు మీరు క్షేమాన్ని కోరుకుంటున్నారా? ప్రొటెక్షన్ కోరుకుంటున్నారా? గుడ్ లైఫ్ కోరుకుంటున్నారా? మంచిగా కేర్ చేసే వాళ్ళు మీ జీవితంలో రావాలని కోరుకుంటున్నారా? ఏది ఏమి అయినా సరే ఫస్ట్ దేవునికి ప్రాధాన్యతనివ్వండి. దేవుని హెచ్చించండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు దేవుడే మీకు సహాయం చేస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.